అవర్ ఛానల్. సో నేను శ్రీజాకి అన్యాయం జరిగిందని మార్నింగ్ నిన్న చాలా వీడియోస్ చేశాను. నిజంగా మీకు ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా? కానీ టాస్కులు పెట్టిన దాంట్లో గెలవలేకపోయింది అనిపించింది. టాస్క్లలో డీమాన్ దగ్గర అన్యాయం జరిగింది అనిపించింది. మీకు అట్లా అనిపించిందా? డీమాన్ తర్వాత వేసాడు అంటే శ్రీజ ముందే 2 వేసింది, బజర్ మోగిన తర్వాత వేసాడు, అక్కడనే చేసేస్తే అయిపోయేది. సో ఒకవేళ డీమాన్ సుమన్ శెట్టి ఎవరున్నా కూడా అన్యాయమే శ్రీజ ప్లేస్లో, ఖచ్చితంగా అన్యాయమే, అన్ఫేరే. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్కి విలువ లేదు, ఆడియన్స్ చేసేదానికి విలువ లేదు అన్నట్టుగా క్రియేట్ అయిపోయింది. ఒకవేళ రీతు ఫ్లోరాకి ఇద్దరికి పెడితే బాగుండేది, వాళ్ళు ఉన్నప్పుడే వీళ్ళ డెసిషన్ పెడితే బాగుండేది, వీళ్ళది లాస్ట్ వరకు పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. సో అది కొంచెం ఎంతైనా బాధనే అండి. కానీ శ్రీజ హ్యాపీగా ఫీల్ అయింది. నన్ను ఒక పోటీ అనుకొని పంపించేశారు కదా, నేను హ్యాపీ అని చెప్పేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ఎందుకు ఓటింగ్కి విలువ లేదు అని చెప్పేసి ఆ అమ్మాయిని. వైల్డ్ కార్డ్స్ వస్తే వాళ్ళకు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. మరి ఇక్కడ పవర్ అస్ట్రా వాడలేదు, ప్లస్ వీళ్ళకున్న ఇమ్యూనిటీ వాడలేదు, ఏమీ వాడలేదు. ఒట్టిగా టాస్కులు పెట్టారు, టాస్కులు గెలవలేకపోయింది. టాస్కులు ఒక్కటే గేమ్ కాదు కదా, టాస్కులు అనేదే మనిషిని అనలైజ్ చేయలేం కదా. టాస్కులు పెట్టి కొంతమంది ఏమంటారంటే టాస్కులలో విన్ అవ్వలేదు కదా శ్రీజ అందుకే పోయింది అంటున్నారు. అది తప్పు కదా, ఇద్దరికి టాస్క్ పెడితే అయిపోయేది కదా. మరి ఇద్దరికి ఎందుకు వాళ్ళది వీళ్ళది ఓటింగ్ ఇచ్చారు? తప్పు కదా. సో ఇక్కడ ఏంటంటే శ్రీజ పాపం అతి అనేది ఆమెకు కొంపం ఉంచింది, ఎక్కువ మాట్లాడడం అనేది కొంపం ఉంచింది. రమ్య రాగానే ఓవర్ యాక్టింగ్ అనగానే రమ్యతో జర ఆర్గ్యుమెంట్ రాగానే ఆమె కోపం వచ్చింది. దువ్వాడ మాధురికి ఎందుకు కోపం వచ్చిందంటే దువ్వాడ మాధురికి నేను శ్రీజకు తెలియదంట అనగానే అదేమైనా ఫీల్ అయిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ నిఖిల్ నాయర్ వచ్చి కన్విన్స్ చేశాడు కదా, అప్పుడు చెప్తుంటది మన అరే నువ్వు అలా ఎలా తీస్తావురా, తీయకు, టాస్క్ ఇచ్చారేమో అతనికి అన్నట్టుగా చెప్తుంది కదా. అన్నిట్లో దూరిపోతుంది అని చెప్పేసి వీళ్ళిద్దరు నెగటివ్గా మాట్లాడినట్టు అనిపించింది నాకు. సో అది కూడా ఆమెకు నెగటివ్ అయింది. ఏం లేదబ్బా, గాషార బలం ఉండాలి ఏదైనా కూడా, ఆమెకు అది లేదు, వెళ్ళిపోయింది. రీఎంట్రీ 90% ఉంటుంది అంటున్నారు, చూద్దాం మరి ఎంట్రీ ఉంటుందా. ఆమె ఏవి కూడా తయారు చేయలేదు, సుమన్ అన్నది ఏవి తయారు చేశారట, మరి ఆమె ఏవి కూడా తయారు చేయలేదు. సో మరి సుమన్ అన్నని పంపించాలనుకున్నప్పుడు వైల్డ్ కార్డ్స్కి చెప్పి లోపలనే చెప్పుంటే అయిపోయేది కదా, ఇదంతా నడిచేది కాదు కదా అనిపించింది. ఒకటి చెప్పాలనుకుంటున్నా, రమ్య మోక్ష పికిల్స్ బిజినెస్ చేయడానికి, పికిల్స్ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, పికిల్స్ బిజినెస్ వచ్చిన కాంట్రవర్సీస్ అవన్నీ తీసేయడానికి వచ్చినట్టు అనిపించింది నాకు. ఆ జాలు పడిపోవడము, జాలు తొక్కన్నం తినడం, ముగ్గురు అక్క చెల్లెలు తినడం, ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతుంది అబ్బా. ముగ్గురు అక్క చెల్లెలు పెడతారు చూడు, సుమిటాక్స్ లెక్క రమ్య మోక్ష మోగిపోద్ది రో అనిపించింది నాకైతే. రమ్య అంటే నేను బ్యాడ్ అయిన విషయం చెప్పుకుంటున్నా ఆమె, నేను ఎలా బ్యాడ్ అయ్యాను, మా నాన్న చనిపోయాడు, వెంటనే ఇదైంది అదైంది, అందువల్ల మేము ఇట్లా అయినాం. సో తన బిజినెస్ గొప్ప చెప్పుకోవడం అనిపించింది నాకైతే. మీకు అట్లా అనిపించిందా? కామెంట్ చేయండి. రమ్య లగ్జరీ ఫుడ్ పవర్ వచ్చిందనమాట. సో తనకి ఏ ఫుడ్ కావాలన్నప్పుడు తినాలనిపించిన ఆ ఫుడ్ బిగ్ బాస్ అమ్మకి ఇస్తాడట, అట్లా అనమాట. ఎవరు నచ్చడంటే భరణి నచ్చడం చెప్తుంది. సో ఇంకా ఆమె లోపలికి రాగానే డీమాన్ రీతు అయిపోతారు. రీతుతో ఫ్రెండ్లీగా చేసుకోవాలి మనము అని చెప్పగానే రీతు మొహం మార్చుతుంది. రీతుకు పోటీ రమ్య, తనుజకి పోటీ అయేష, భరణి సంజనాకి పోటీ దువ్వాడ, ఇద్దరు సీరియల్ కట్టుకుంటారు. నిఖిల్ నాయర్ అండ్ మన గౌరవ్ గుప్తా వచ్చేసి పవన్ కళ్యాణ్ డీమాను, ఇట్లా అనమాట. నేను అలా అనుకుంటున్నా, చూద్దాం. కాకపోతే వీళ్ళిద్దరు నిఖిల్ నాయర్ వీళ్ళు విన్నర్ మెటీరియల్ అనుకుంటే వీళ్ళకి తెలుగు చక్కగా వస్తలేదు, మరి ఏందో ఏం చేస్తారో కొమ్మ మూస్తారో వీళ్ళకి అర్థమవుతుందో లేదో, నామినేషన్లో గట్టిగా మాట్లాడలేరు అనిపించింది నాకైతే. ఏమవుతుందో ఏమో, ఈ తెలుగు రాణాలు వస్తే ఇదో పెద్ద పరేషాను. ఆ ఫ్లోర్ అయిందనుకుంటే గౌరవ్ గుప్తా వచ్చిండు, హిందీ అతను, ఇది అనమాట. సో ఇంకా ఓవర్ యాక్టింగ్ శ్రీజ, అతి మించిపోయావు, అతిగా మాట్లాడతావు, అతిగా రియాక్ట్ అవుతావు అని చెప్పేసి ఇద్దరు వాగ్వివాదం చేసుకుంటారు. సెల్ఫిష్ డిమాండ్ టాస్క్లో సెల్ఫిష్గా ఉంటావు. సేఫ్ గేమ్ భరణి, బంధాలలో బంధుత్వాలతో మునిగిపోయావు. నీలో ఒక తెలియని షేడ్ ఒకటి ఉంది, అది బయటకు రావాలి. ఇంకొకటి ఫేక్ దివ్య నిఖిత, ఫేక్ టాప్ 5ని పెట్టేశావు, వాళ్ళతోనే బాగుంటున్నావు, కింద పెట్టిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నావు అని చెప్తుంది, కరెక్ట్ చెప్పింది. మ్యానిపులేటర్ రాము రాథోడ్, అలాగే శ్రీనివాస్ సాయి, లక్ష భక్షములు అనేది సంజనకు చెప్పు, ఈయన మంచి పాటతో వచ్చిండు, కేడీ సినిమా చేసినట్ట, గోల్కొండ హైస్కూల్ చేసినట్ట, ఈయనకి ఇమ్యూనిటీ వచ్చింది, పవర్, అది యూజ్ చేసుకోవచ్చు ముందు.
తర్వాత తనుజ ఒక క్వశ్చన్ వేస్తుంది నాగసర్కి, ఏంటి అంటే బాండ్ల గురించి నా కోసం చెప్పారా అందరి కోసం చెప్పారా అని అడుగుతుంది. నీకోసం కాదమ్మా అందరి కోసం. కానీ ఇక్కడ ఏమైంటే చెప్తా నేను. బ్యాక్ ఎండ్ తనుజని తిట్టుంటారు, తనుజానే నాన్న అనే బాండ్ క్రియేట్ చేసింది కాబట్టి నీ వల్లనే ఉంటుందని ఏమైనా ఇష్యూస్ క్రియేట్ అయినాయి మనకు తర్వాత తెలుస్తుంది. సో అది నా గురించి, తనుజ కాదు కదా అందరి గురించి కదా క్లారిటీ తీసుకుంటుంది. ఆ అమ్మాయి కొంచెం బాధపడ్డట్టుంది. తర్వాత వీళ్ళు టాస్క్ పెడతారు, సంజన గెలుస్తుంది. డీమాన్కి సంజనకి ఇద్దరు 10-10 అతికిస్తారు. సో ఇద్దరికి మళ్ళీ ఇంకో పోటీ పెట్టాక తెలివిగా ఎవరు ఆడిరంటే ఇక రమ్య వీళ్ళంతా డిసైడ్ చేసుకుని సంజనాన్ని విన్ చేసేస్తారు. దువ్వాడ మాదిరి చాలా బాధ ఉన్నట్టుంది లైఫ్లో, సెకండ్ మ్యారేజ్ చేసుకుంది, 2-3 బిడ్డలంట. సో పాపం అనిపించింది, ఎందుకో కొంచెం ఫీల్ అవుతుంది. నన్నంతా కాంట్రవర్సీ చేశారు పెళ్లి చేసుకోగానే, నన్ను సోషల్ మీడియాలో పెట్టారు, నా పిల్లల్ని కూడా ట్రోల్ చేశారు. నాకు బాధ అనిపిస్తుంది. నేను మంచిదాన్ని అని నిరూపించుకోవడానికి నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చిన. సో బిగ్ బాస్ హౌస్ ఎట్లుందంటే బాండ్ల ఒక ట్రీ లాగా ఉంది. ఆ ట్రీని నేను బ్రేక్ చేస్తాను అంటే నాకు సార్ ఇక్కడ మంచి కౌంటర్ వేస్తాడు, నాకు సార్ మంచి సమాధానం ఇచ్చాడు అనిపించింది. తర్వాత ఈమెకు ఒక పవర్ వస్తుంది, ఎలిమినేషన్ రద్దు చేసే పవర్ వస్తుంది, అది మీకు బిగ్ బాస్ చెప్తాడో అంటది. సో భరణికి బాగా తెలుసు అనుకుంటా, భరణి తొందరగా వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడు. తనుజ ఫైర్ లాగా వచ్చిందిరా అని మన ఇమ్ముతో మాట్లాడుకుంటారు. నిఖిల్ నాయర్ ఈయనకు క్యాప్టెన్సీ ఆయనని కన్విన్స్ చేసి నువ్వు క్యాప్టెన్సీ తీసుకోవాలని చెప్తాడు అనమాట. సో ఈయన చెప్తుంటేనే ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసిచ్చేవాడు. అప్పుడే శ్రీజ అది టాస్క్ ఏమో అదేమో ఇదేమో అని చెప్తారు. సో ఊరుకుంటారు. ఇక ఈయనకు క్యాప్టెన్సీ కంటెండర్ పవర్ వచ్చిందనమాట. తర్వాత అయేషా నామినేషన్ చేంజ్ చేసే పవర్ వచ్చింది. ఈ అమ్మాయి ఫైర్ బ్రాండ్ అంట, బస్తులు రఫ్ ఆడిచ్చేదట, రకరకాల ఎక్స్ప్రెషన్ పెడుతుంది. నేను 6 monthsకే వచ్చినా, నేను ఇట్లున్నాను అట్లున్నాను, మస్తు బిల్డప్ ఇస్తుంది. శోభశెట్టిలకు అనిపించింది నాకు. మీకు అట్లా అనిపించిందా చెప్పండి. గౌరవ్ గుప్తా ఈయనకు అసలు తెలుగే రాదబ్బా, ఈయన ఎట్లనో ఏమో. ఈయనకు ఒక స్పెషల్ పవర్ వచ్చింది, బిగ్ బాస్ సజెషన్ తీసుకునే పవరు, ఎవరికి రాలేదు ఇప్పటి వరకు. సో చూడాలి ఇక ఈయన మరి గౌరవ్ గుప్తా ఎట్లా ఆడతాడో. సో మీకు ఏమనిపించింది వైల్డ్ కార్డ్స్, నేను వీళ్ళని ఇట్లా యాడ్ చేశాను కదా, మీకు అట్లా అనిపించిందా? సో నాకేమనిపిస్తుందంటే ఫిజికల్గా నిఖిల్ నాయర్ గౌరవ్ గుప్తా బాగానే ఆడేలా ఉన్నారు, ఈ అమ్మాయి ఐష కూడా బాగా ఆడేలానే ఉంది. సో దువ్వాడ మాధురికి అండ్ మన సంజన గారికి పడుతుందేమో అనిపిస్తుంది. తర్వాత చూడాలి మరి గేమ్ ఎలా ముందుకు వెళ్తుంది, ఎవరెవరు ఏ బాండ్స్ క్రియేట్ చేసుకుంటారు, ఎలా వెళ్తుంది. శ్రీజ అయితే 100% అన్ఫేర్ ఎలిమినేషనే, బట్ అమ్మాయి అయితే హ్యాపీగానే వెళ్ళింది. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. సో ఇంకేమైనా కామెంట్ చేయాలనుకుంటే చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.